వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ కి, అలాగే నాగార్జున గారి ఫ్యాన్స్ కి, వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కి కూడా స్వాగతం, సుమస్వాగతం. మనం కోరుకుంటే దొరకదు, చేరువవ్వాలి అనుకుంటే నిలవదు. ఆమెదేమో ఆరాధన, అతనిదేమో ఆవేదన. వీళ్ళని కలిపింది నిర్వాణ, అదే శివ నిర్వాణ. వాళ్ళు ఒక మజిలీలో కలిశారు, కలిపింది శివ నిర్వాణ. కలవడానికైనటువంటి ఖర్చులు మొత్తం పెట్టుకున్నది షైన్ స్క్రీన్స్, మన సాహు గారుపాటి గారు అండ్ హరీష్ పెద్ది గారు. మరి మ్యూజిక్ని అందించింది గోపి సుందర్ గారు. ఈ అందమైనటువంటి మజిలీలో ఇంకొక అందమైన అమ్మాయి కూడా ఉంది. నేను అనుకుంటున్నారేమో, కాదు, దివ్యాంశ కౌశిక్ అనేటువంటి ఆ బ్యూటీ. మొత్తం అందరూ కలిసి మజిలీ. మజిలీ మన జీవితాల్లో కూడా చాలా ఉంటుంది. అంటే తెలుగులో మజిలీ అనే పదం ఏంటి అనేది నేను తర్వాత వచ్చి అడుగుతాను. కానీ మనకి జీవితంలో చాలా మజిలీలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఆనందాన్ని కలిగించేవి, కొన్ని బాధని మిగిల్చేవి. కానీ ఏదైనా సరే ప్రతి వాళ్ళ జీవితంలో ఒక మజిలీ ఉంటుంది. ఈ మజిలీ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా రిలీజ్ అవ్వడం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపే ఇలాంటి కథల మీద, లవ్ స్టోరీస్ మీద మంచి పట్టుండేటువంటి మన డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఆల్రెడీ నిన్ను కోరి లాంటి సూపర్ డూపర్ హిట్ని అందించారు. ఇప్పుడు మన కోసం మజిలీని తీసుకొచ్చారు. ఏంటి శివ గారు, ఎదవలకి మంచి పిల్లలు దొరుకుతారని మళ్ళీ ప్రూవ్ చేశారా? చెప్పకుండా చెప్పించారేంటి పోసాని గారితో? మేము మొత్తంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ? నేను కిందకు వస్తున్నాను. దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ పెయిన్ అని ఇందులో మనకు కనిపించింది కదా. Yes, yes. So, how is love? How is pain? Have you experienced it? I experienced love as the same way I experienced the pain. Yeah, you experienced love అప్పుడు గడ్డం లేదు కదా. ఎక్స్పీరియన్స్ పెయిన్ కల్లా గడ్డం వచ్చేసిందా? లేదు, గర్ల్స్ లవ్ బర్డ్. యా, గర్ల్స్ కి బర్డ్ అంటే ఇష్టం. గర్ల్స్ కి బియర్డ్ అంటే ఇష్టమా? అమ్మాయిలు, అవునా? అందుకనే ఈయన కూడా పెంచినట్టున్నారు. ఇక్కడికి వస్తున్నాను నేను. చెప్పండి, మీరు కూడా పార్లర్కి వెళ్ళి ఏదేదో చేసుకున్నట్టున్నారు ఫేస్. చెప్పండి, మీరేమనుకుంటున్నారు ప్రేమ గురించి? అలాగే చివర్లో విన్న ఒక డైలాగ్ ఉంది కదా, కాదండి, ఈ కాలంలో కూడా అలా సిగరెట్ వెలిగిస్తుంటే గొడుగు పట్టడం అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు అసలు? నేను అడిగింది వర్షం పడాలి అని మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను. మీరు వెంటనే మీరు సిగరెట్ కాలుస్తూ మీ ఆవిడొచ్చి గొడుగు పట్టాలని రెయిన్ కోట్ వేసుకొని కాల్చుకోండి. ఏమిటో కోరికలు. ఓకే, మనం ఆడ లేడీస్ అభిప్రాయం కూడా కనుక్కుందాము. మగ జెంట్స్ది కనుక్కున్నాం కాబట్టి మీరేమనుకుంటున్నారండి? ఆ గొడుగు పట్టే వైఫ్ నేనే. ఆ గొడుగు పట్టే వైఫ్ మీరేనా? గొడుగు పడతారా మీరు? గొడుగు పడతారా? నిజం చెప్పండి, గొడుగుతో కొడతారా? ఫస్ట్ పట్టి తర్వాత కొడతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉందిలేండి.